నమస్తే మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు చేపలు ఫ్రై చేసుకునే విధానము నేను ఎలా తయారు చేస్తాను అనేది అయితే మీ ముందు ఉంచాలంటే నేను అది ఆశపడుతున్నాను. ముందుగా చేపల్ని శుభ్రంగా మనం కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని వేరే బౌల్లోనూ దానికి ఎలా మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మీ ముందు ఉంచుతున్నాను. నేను ముందు కారం వేసాం, తర్వాత తగినంత ఉప్పు వేసామండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేసింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఏంటంటే మీరు నేను వేసింది కదా అది జీలకర్ర పొడి అండి. ఎందుకంటే చేపలు ఫ్రై చేయడానికి దానికి మంచి ఫ్లేవర్ రావాలంటే జీలకర్ర ఇది వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కంటే నేను ఇంకోటి వేసాను కదా అది ధనియా పౌడర్ అండి. తర్వాత పసుపు అండి, మనకు మంచి కలర్ రావడానికి కూడా యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత అది కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం లిక్విడ్ అంటే కొంచెం చిక్కగా బాగా కలుపుకొని అందులోనూ మనము ఏవైతే మనము కడుక్కున్న చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలన్నీ కూడా అందులోనూ మనము వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా మంచిగా అన్నీ కూడా కలిపి పెట్టుకోవాలండి. అప్పుడే దానికి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయండి. ఎందుకంటే నేను మొత్తం అందులో ఉన్నవన్నీ కూడా ఇందులోకి నేను ఇచ్చేసుకున్నాను, ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. శుభ్రంగా చూస్తారా ఉప్పు కారం అన్నీ కూడా ఎలా కలుపుతున్నాను, చక్కగా నీట్గా కలుపుకొని తర్వాత ఏంటంటే బాగా అవి మంచిగా కలుపుకొని తర్వాత మనము కొంచెము ఎందుకంటే పక్కన చూసారా నేను అన్నం కూడా అంటే ఒక పక్కన అన్నం వండుకుంటున్నాను, ఒక పక్కన దీనికి ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం దీనికి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కలుపుకున్న చేపలకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి బాగుంటాయండి. ఎందుకంటే కొత్తిమీర ఎందులో వేసినా మంచి టేస్ట్ కదండి, మీకు తెలుసు కదా. ఇలాగ ముందు యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. కాసేపు ఒక మూత పెట్టుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత వేరేగా ఒక కళాయి తీసుకొని అందులో మనము తగినంత ఆయిల్ పోసుకొని చేపల ఫ్రై కంటే కొంచెము ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఈ చేపల్ని అందులో వేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇవి సముద్ర చేపలండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పే విషయం ఏంటంటే అంటే నా సజెషన్ మేరకు నేను కూడా ఎందుకంటే ఒక ఆయన ద్వారా నేను విన్నాను, డాక్టర్ ద్వారాను. ఎందుకంటే చెరువులో ఉన్న చేపల కంటే సముద్రంలో ఉన్న చిన్న చేపలు తిన్నట్లయితే చాలా వరకు బ్యాక్ పెయిన్స్ కానీ అలాంటివి అయితే రాకుండా ఉంటాయటండి. అది మనం చిన్న చిన్న తింటుంటాం కదా, గులివిందులు, కానాగడతలు. ఇవైతే నేను కానాగడతలు మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. నేను చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే సముద్రంలో పెద్ద కొంచెం అక్కడ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు చెరువుల్లో ఏంటంటే చేపలు పెంచడానికి వాటిల్ని కొన్ని కుళ్ళిపోయిన మాంసాలు, కొన్ని కుళ్ళిపోయిన ఏంటంటే అంటే కోళ్ళు ఇట్లాంటివన్నీ కూడా వేసేసి అదొక రకమైన ఇలా చేసేస్తున్నారండి. అంత కల్తీ అయిపోతుంది. అందుకని డాక్టర్లు కూడా ప్రిఫర్ చేసింది ఏంటంటే ఈ సముద్రపు చిన్న చేపలు తినడం అనేది అయితే చెప్తున్నారు. అందుకని నేను ఎందుకైనా అనేసి నేను ఒకసారి అలా చేసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానాగడతలు అయితే ఫ్రైకి బాగుంటాయి, గులివిందలు అయితే పులుసుకు బాగుంటాయండి. అదండి నేను ఒకసారి ఏపి తీసేసాను. ఇంకా రిమైనింగ్ చేపలు కూడా మరలా మీకు వేసి చూపిస్తున్నాను. చూసారా ఎర్రగా అయిన తర్వాత కొంచెం అంటే మరీ డ్రై అయిపోకుండా కొంచెం అలా ఉండేలా తీసుకోవాలండి. చూసారు కదా చేపలు అన్నీ ఫ్రై అయిపోయి. ఇంతవరకు నా యొక్క వీడియోని చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి.